హాయ్ అండి. ఇప్పుడున్న జనరేషన్‌తో పిల్లలు పోటీ పడాలంటే మనం స్కూల్‌లో జాయిన్ అవ్వకముందే పిల్లలకి మనం అన్నీ నేర్పిస్తూ ఉండాలి. సో, అందుకనే నేను ఈ అమెజాన్‌లో కొన్ని తీసుకున్నానండి షీట్స్. ఈ చార్ట్స్ అవి తీసుకున్నాను. మా అమ్మాయికి అసలు ఫ్రూట్స్ ఏంటి, ఫ్లవర్స్ ఏంటి, వెజిటబుల్స్ అంటే ఏంటి, బాడీ పార్ట్స్ ఇలాంటివన్నీ వాళ్ళకి తెలీదు కదండీ. ఏవో కొన్ని కొన్ని తెలుస్తాయి గానీ అన్నీ తెలియవు కదా! ఇప్పటి నుంచి చెప్తే వాళ్ళ మైండ్ కొంచెం షార్ప్ అవుతుందని తీసుకున్నాను. సో, ఇది ఫ్రూట్స్ నేమ్ అండి. ఫ్రూట్స్ అయినా గానీ, ఏదైనా గానీ మనం చెప్పేటప్పుడు ఫస్ట్ అందులో వాళ్ళకి తెలిసినవి మనం చెప్పమనాలి. వాళ్ళకి తెలిసినవి కాకుండా అందులోనే మనకి ఇంట్లో కొన్ని ఫ్రూట్స్ మనం తెచ్చుకుంటాం కదా! అవి మనం చూపిచ్చి వాటిని అవి ఎందులో ఈ షీట్‌లో ఎక్కడున్నాయో రికగ్నైజ్ చేయమని చెప్పాలి. అది కూడా సెకండ్ యాక్టివిటీ అండి. అలా రకరకాలు ఏ కలర్‌లో ఉంది, యాపిల్ అయితే ఏ కలర్‌లో ఉంది అలా అడగొచ్చు. అదేవిధంగా ఫ్లవర్స్ కూడా మన ఇంటి దగ్గర ఫ్లవర్స్ అవి ఉంటాయి కదా! ఆ ఫ్లవర్స్ కొన్ని చూపించి ఇందులో ఎక్కడున్నాయో రికగ్నైజ్ చేయండి అని అడగొచ్చు. నీకు ఇష్టమైన ఫ్లవర్ పేరు చెప్పమని అడగొచ్చు. ఇందులో నేమ్స్ అవి మనం రోజుకి కొన్ని కొన్ని చెప్తూ ఉంటే వాళ్ళకి గుర్తుంటాయండి. అలాగే బర్డ్స్ కూడా ఏంటి మన ఇంటి దగ్గర మనం కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం కదా! అందులో నువ్వు చూసావా ఎప్పుడైనా అని రికగ్నైజ్ చేయమని అడగొచ్చు. అలాగ మన ఆల్ఫాబెట్స్ చెప్తాం, డైలీ చెప్తాం కానీ వాళ్ళకి అప్పుడే గుర్తుండవండి. స్కూల్‌కి వెళ్ళాక వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. సో, ఈలోపు మనం ప్రీ స్కూలింగ్ లాగా మనం ఏంటంటే ఇంట్లో చెప్తూ ఉండాలి. ఏ టు జెడ్ డైలీ చెప్పిస్తూ ఉండాలి. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బ్యాట్ ఇవన్నీ కూడా మనం జెడ్ వరకు చెప్పుకోవాలి. వాళ్ళకి వెంటనే వచ్చేవి కానీ డైలీ మనం చెప్తూ ఉండాలి. సో, బాడీ పార్ట్స్ కూడా వాళ్ళయి మా అమ్మాయి అయితే మొత్తం తన పార్ట్స్ అన్నీ తను చూపించేస్తుంది. బట్ ఏంటంటే ఎదుటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చెప్పమన్నా, వాళ్ళ డ్యాడీ చెప్పమన్నా అన్నీ చెప్తుంది కానీ 1, 2 అలా మిస్ చేస్తది. సో, ఇలాంటప్పుడు ఏంటంటే చాలామంది పిల్లలు అలా ఉండొచ్చు మేబీ. సో, మనం ఏంటంటే ఒక షీట్ తీసుకొని ఇలాగా ఆ షీట్‌లో పార్ట్స్ రికగ్నైజ్ చేయమంటే చెప్పారంటే ఇంక వాళ్ళకి మొత్తం టోటల్‌గా ఇంకా వచ్చేసినట్టేనండి. సో, ఇలా బాడీ పార్ట్స్ అవి మనం ఇలా చెప్పొచ్చు. సో, యానిమల్స్ కూడా వాళ్ళకి కొన్ని తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి. అన్నీ కూడా మనం ఈ షీట్‌లో చూపించి చెప్తూ ఉంటే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునేటప్పుడు కొన్ని యానిమల్స్ వస్తే వెంటనే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. టీవీలో వచ్చిన ఇలాగ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వెంటనే రికగ్నైజ్ చేస్తారనమాట. ఇప్పటి నుంచే మనకు వాళ్ళకి చెప్తూ ఉంటేనే ఇప్పుడున్న జనరేషన్‌తో వాళ్ళు పోటీ పడగలరండి. సో, అందుకని గ్రెయిన్స్, పల్సెస్ ఇవి అసలు వాళ్ళకి అస్సలు తెలీదు. ఏవో తినేవేటప్పుడు ఏదో కొన్ని తెలుస్తూ ఉంటాయి. అందుకని ఈ షీట్ కూడా తీసుకున్నామండి. అన్ని షీట్స్ కలిపే వచ్చాయి. కాకపోతే ఈ షీట్ కూడా కొంచెం బాగా చెప్పాలి. ఇది కొంచెం వాళ్ళకి విని నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో, మనకు ఉండేవి రోజు ఇంట్లో ఉంటాయి కదండీ కొన్ని కొన్ని సరుకులు. అవి తీసుకొచ్చి ఇది అని మనం చూపిస్తూ ఉంటే అంటే వాళ్ళేంటంటే కొంచెం కొంచెం నేర్చుకుంటారు. హిందీ ఇప్పుడే రాదు. బట్ ఏంటంటే హిందీకి, తెలుగుకి, ఇంగ్లీష్‌కి వాళ్ళకి వేరియేషన్ తెలుస్తది అనే ఉద్దేశంతో ఈ షీట్ ఉపయోగపడుతుంది మనకి. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ అనమాట. వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ ఒక్కటే వాళ్ళకి కొంచెం ఏదన్నా రికగ్నైజ్ చేయగలరు. బట్ ఏంటంటే ఈ మ్యాథ్స్ కూడా ఈ నెంబర్స్ అవి చెప్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. నెంబర్స్ అయితే తెలుస్తుంది కానీ మల్టిప్లికేషన్స్ అప్పుడే రావు కదండీ. కాకపోతే మనం అలవాటు చేస్తూ ఉంటే అప్పుడు కొంచెం వాళ్ళు షార్ప్ అవుతారు. పిల్లలతో పోటీ పడడానికి అది ఉపయోగపడుతుంది. అప్పుడైతే మనకి ఇవన్నీ లేవు కదండీ. సో, మనం ఏంటంటే అప్పుడున్న జనరేషన్‌లో మనం కొంచెం మిగతా వాళ్ళతో పోటీ పడాలంటే కొంచెం టైం పట్టేది. సో, ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు అలా యూజ్ అవుతాయండి.